ఇదిగో తీసుకో. శబాష్ శబాష్ శబాష్. అందరూ చాలా హడావిడిగా ఉన్నారు. ఎవరు ముందు పార్కుకు వెళ్లి చేరుకుంటారో వాళ్లే ఈ సైకిల్ రేస్ విన్నర్. అనుమానమా? ఎవరైతే గెలుస్తారో వాళ్లే విజేత. రెడీ రెడీ గో. పెద్దడా కొంచెం మెల్లగా వెళ్దాం. లేదు, మనం ఎలాగైనా గెలవాలి. నేను గెలవాలి. ఇప్పుడే నేను బాధపడుతున్నాను. బురద మొహమ్మద్ జల్లి వెళ్ళిపోతున్నారు. ఏంటి అనుమానమా? అరే అవును, ఎవరయ్యా నువ్వు? చెప్తాను, నేనే విలన్. కానీ ఎంట్రీ ఫీజు ఎందుకు పెట్టారు? ఎందుకెలా పెట్టానంటే నేనొక విలన్. శబాష్ శబాష్ శబాష్. ఇప్పుడు మేం చెప్పేది విను. చెప్పండి. ఐ యామ్ ఒక విలన్. కొంచెం నోరు మూసుకో. మేము లోపలికి వెళ్ళే తీరాలి. గేట్ తెరు. లోపలికి వెళ్ళాలంటే 5 చాక్లెట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మాలాంటి గొరిల్లాలు అడవిలో ఆడి ఆడి బోర్ కొట్టేసింది. మేం చేసే అల్లరి వల్ల పార్క్ లో నుండి అందరూ పారిపోవాలి. ఎందుకంటే మా లీడర్ చాలా భయంకరమైన వాడు. నీకు లీడర్ కూడా ఉన్నాడా? అవును, ఐ యామ్ విలన్. ముఖం చూస్తే విల్లన్లా లేదు. నువ్వు ఇంతసేపు బ్రతిమాలుతున్నావు కాబట్టి ఎంట్రీ ఫీని ఇచ్చేస్తున్నాము. కానీ ఇందులో 4 ఉన్నాయిగా. ఏంటి 4? ఇదిగో చూడు. 1, ఇదిగో 3. ఇది 4. ఇదిగో 5 నా చేతిలో ఉన్నాయి. ఓ థ్యాంక్ యూ. నేను చాలా తెలివైన వాణ్ణి. మీరు లోపలికి వెళ్ళి ఆడుకోండి. 1 2 3 ఇది కొత్త రూల్. ఒకవైపు గొరిలా కూర్చుని ఉంటుంది. మా బాబాయ్ గురించి మీకెవరికీ తెలియదు. మెట్లకి జారుడు బల్ల మీద దిగకూడదు. స్లైడ్ ఎక్కి మెట్ల మీద జారాలి. నేను చెప్పేది వినండి. మా బాబాయ్ గురించి మీకు తెలీదు. నేను చేసి చూపిస్తాను.
వీడి కొడుకు సింహంలో ఉంటాడు, ఎందుకంటే సింహంలో నడిచొస్తున్నాడు. గొరిల్లాకి సింహంకి ఏమిటి సంబంధం ఉంది? కన్నాసారికి సింహానికి కూడా ఎలాంటి సంబంధం లేదు, కానీ ఆయన ఎప్పుడు సింహం సింహం అంటూ ఉంటారే. నేను ఆల్రెడీ ఒక కథలో చదివాను, శత్రువులను ఎప్పుడు పక్కనే ఉంచుకోవాలని, ఒకవేళ వాడి వల్ల ఇబ్బంది ఏమైనా వస్తే అంతం చెయ్యాలని. హలో, ఎలా ఉన్నావు? ఫైన్. మీరు ఫైన్ చెప్పడం వినడానికి చాలా బాగుంది. లేదు లేదు, నేనేమన్నానంటే మీ మీద మేము ఫైన్ వేస్తామని. ఇక్కడ మాట్లాడకూడదు. ఈ విధంగా మేము కూడా రాస్తాం. ఓహో, దీనికి కూడా మేము ఫైన్ వేస్తాం, ఎందుకంటే ఇక్కడ రాయడానికి అనుమతి లేదు. ఇప్పుడు ఎందుకని రాశావు? మరి ఎందుకని అలా మాట్లాడుతున్నావు? లేదండి, ఇంకా ఒక ఫైన్ వేయాల్సి ఉంది, ఎందుకంటే ఇక్కడ ప్రశ్నలు అడగడానికి కూడా అనుమతి లేదు. అన్నిటికీ ఫైన్ వేస్తారా? దాన్ని నేను ఏమాత్రం ఊహించలేకపోతున్నాను. మేము ఉన్న చోటే ఉండి అప్పు చేసేవాళ్ళం అయిపోతాం. ఇది చాలా దారుణం. త్వరగా ఫైన్ కట్టండి, లేదంటే మా బాబాయ్ పెద్ద విల్లనా? లేదు, గొరిలానే, కానీ ఆయన గోరు చాలా షార్ప్ గా ఉంటుంది. ఇదిగో ఇలా చూడండి, ఇది మా పార్కు, అందుకని మేము ఫైన్ కట్టం, ఇక్కడ ఉన్న వాళ్ళు ఫైన్ కట్టరు. ఆపు! లేదు లేదు, నేను వీళ్ళకి మంచి గుణపాఠం నేర్పిస్తాను. కొంచెం వెనక్కి తిరిగి చూడు. నువ్వు చాలా తెలివైన వాడివే. ఒక చిన్న ఆపిల్ తీసి వాళ్ళ మీద వేస్తున్నావు, కానీ వాళ్ళ పక్కన ఒక పెద్ద గుమ్మడికాయ ఉందని వాళ్ళకి తెలియడం లేదు. ఇది చెప్పినందుకు థ్యాంక్స్. ఇదిగో తీసుకో. ఇలా చూడండి, నేనే విలన్. మర్యాదగా ఈ పార్క్ వదిలి వెళ్తారా లేదా? అదెలా కుదురుతుంది? ఇలా చూడండి, నేనొక విలన్. నిన్న నేనొక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. వాళ్ళు నాతో అడిగారు, నువ్వేమైనా విలనా అని. దానికి నువ్వేమన్నావు? చెప్తాను, నేనొక విలన్. ఒక నిమిషం, నువ్వు నా ముందుకి రా, నేను నీతో కాస్త మాట్లాడాలి. నేను మళ్ళీ మిమ్మల్ని ఈ చోట్ల చూడకూడదు. మా బాబాయ్ గురించి మీకు తెలియదు.
ఇప్పుడు ఒక్క దారే మనకి మిగిలింది. సరిగా చూడు తమ్ముడు, ఇంటికి వెళ్ళడానికి మనకి 3 దారులున్నాయి. ఇంటికెళ్లే దారి కాదు, వీళ్ళని పార్కు నుంచి పంపించే దారి. దగ్గరికి రండి. అడుగు అడుగు. ఇలా చూడండి, నోరు మూయవయ్యా. ఎప్పుడు చూసినా ఐయామ్ విలన్ అంటావు. ఏదో మామూలుగా చెప్పొచ్చు కదా. ఆ బొంగురు గొంతుకు వేసుకుని అలా చెప్తావేంటి? హలో, మాటలు జాగ్రత్త. మా బాబాయ్ గురించి మీకు తెలియదు. నన్నే కొడతావు కదూ? మా బాబాయ్ గురించి నీకు తెలీదు. నేనే నీకు బాబాయిని. ఓ బాబాయ్ గారు, మీ గురించే వాళ్ళతో ఇంతసేపు చెబుతూ ఉన్నాను. మీరు చాలా క్యూట్ అయిన బాబాయ్ అని. ఇంట్లో నువ్వు మాట్లాడితేనే నాకు నచ్చదు. ఇక్కడ పార్కులోకొచ్చి వేళ ముందు నా గురించి మాట్లాడుతున్నావు. పద ఇంటికి. నిన్ను కొట్టే దెబ్బలకి నీ గొరిల్లా గుంపు కూడా భయపడి పారిపోతుంది. చూసుకో, ఇప్పుడు వచ్చేశాడు. విలనంట, విలన్. చూడ్డానికి బఫూన్లా ఉన్నాడు. వీడు విలనా? నేను మీతో ఆ 3 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఐఎమ్ సారీ. లేదు. ఐ లవ్ యూ. థ్యాంక్స్ అ లాట్. లేదు. ఐ యామ్ విలన్.